వాళ్ళు ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు బాగా రీసెర్చ్ చేసి నిజంగా ఎగ్జాక్ట్ గా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏప్రిల్ ఈ రోజునే దేవుడు శిలువ మరణాన్ని పొందాడని రుజువు చేశారు. కాబట్టి ఇకనైనా మనము మన పాపాన్ని దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఆయన ఇచ్చిన ఆయన బలియాగాన్ని వ్యర్థం పోనీయకుండా లోకంలో దేవుడి కోసం నిలబడి చూశారు కదా, ఈ ఇద్దరు దొంగలు ఒకళ్ళు అనుకుంటున్నారు, ఒరే నీకైతే కరెక్టే, నాకు కరెక్ట్ కాదు కదా అని చెప్పినప్పుడు కూడా ఆయన వెంటనే వాళ్ళిద్దరిలో ఒకరికే ఇచ్చాడు అవకాశం, ఇద్దరికి ఇవ్వలేదు. కాబట్టి మనము ఇంతకుముందు వెళ్ళిపోయిన వాళ్ళ మన ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు మనము కళ్ళారా ఆ దేవుడి రాకడకు సిద్ధంగా ఉండాలి. ప్రియురాలా బలపరుస్తున్నాడు దేవుడు. ఏ రీతిగా ఈ దినాల్లో మన సంఘంలో స్త్రీలు బ్రెయిన్ వారియర్స్ గా మన సంఘం కోసం కుటుంబం కోసం ప్రార్థిస్తున్నారంటే ఆ ప్రార్థన చేసుకోవడానికి కొన్ని రోజుల తర్వాత మనము అంటే నెట్ ఆపేశారు అనుకోండి, యుద్ధాలు ఎక్కువైనప్పుడు అది కూడా ఉండదు. ఎవరి ఇళ్లలో వాళ్ళు దొంగతనంగా చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక బైబుల్లో హాయిగా పట్టుకునే స్థితిలో లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మత ప్రచారము ఆపేస్తున్నారు. బైబిల్ని చేయకూడదు కొన్ని రాష్ట్రాల్లో. తిరుపతి కొండ మీద చూసారు కదా, అక్కడ అసలు మనం ఎత్తుకొని పోకూడదు. అన్ని కొన్ని రూల్స్ వస్తా ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి దేవుడి రాకడకు సూచనలు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ రీతిగా ఉన్నప్పుడు మన సన్నిధికి మన ఇందాక వ్యాపారం చెప్పినట్టు మనం మరణించిన తర్వాత ఏంది మన పరిస్థితి, ఎక్కడికి వెళ్తాము అనేది మనం ప్రతి ఒక్కరు మన హృదయాల్లో గమనించుకొని ఆయన చేసిన ఈ బలియాగాన్ని 33 ఏళ్ళకి ఆయన తన ప్రాణాన్ని శిలువలో అప్పగించాడు. పాపరహితులుగా ఒక మనిషి ఓవరాల్ మన శరీరంలో 6 లీటర్లే ఉంటుంది. దేవుడికి 6 లీటర్లు మొత్తం పోయిందండి. 6 లీటర్లు పోయి ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయింది. తర్వాత అశీలలో లెక్కలు ఎగ్జాక్ట్ గా ఇందాక దేవకాంటికి చెప్పారు కదా, ఆ రీతిగా అంత ఘోరమైన శిక్షను ఆయన అనుభవించి మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఇక్కడ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాము, అక్కడ అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. పరలోకానికి వెళ్తామా, నిత్య నరకాగ్నిలోకి వెళ్తామా, 2 మార్గాలు ఇచ్చాడు. మీరు గమనించుకోండి. ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమించి పరలోకానికి తీసుకోవడానికి ఇష్టమనసుకునే ఉన్నాడు. మనము ఆ రీతిగా మనము ఆయన సన్నిధిలో ఒప్పుకోవడానికి మన మనసుని దేవుడు ప్రేరేపించాలి. ఇకనైనా దేవుడి సన్నిధిలో మనం బలంగా వాడబడాలి. దేవుడి సన్నిధిలో మనకిచ్చిన తలాంతుని ఎంతగా ఉన్నది ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అదేవిధంగా ఈ లోకంలో మన ఎన్నో వాటి కోసం తిరిగినప్పటికీ ఈ రీతిగా దేవుడు బలంగా